నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ వెనుక ఎంత డబ్బు ప్రవహిస్తోంది, ఆ డబ్బు మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో వివరంగా చూద్దాం. మొదట ఈ నంబర్ చూడండి. $320 బిలియన్. ఇది ఊరికే నంబర్ కాదు. 2025 కల్లా కేవలం 4 పెద్ద టెక్ కంపెనీలు అంటే మైక్రోసాఫ్ట్, ఆల్ఫబెట్, అమెజాన్, మెటా ఇవి కలిసి ఏఐ మీద పెట్టబోయే ఖర్చన్నమాట. ఎంత పెద్ద మొత్తమో కదా. సరే, ఇంత డబ్బు అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ్నించి వస్తోంది? అసలు ఈ ఏఐ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు కథేంటి? ఇప్పుడు చూద్దాం. సో ఈ డబ్బు ప్రధానంగా 2 చోట్ల నుంచి వస్తోందన్నమాట. ఒకటి, ఈ పెద్ద టెక్ కంపెనీలు వాళ్ళ సొంత డబ్బుని అంటే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని భారీగా పెడుతున్నారు. రెండోది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంచర్ క్యాపిటలిస్టులు వాళ్ళు కూడా ఏఐ మీద డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. చూసారంటే ఈ లిస్ట్లో పెద్ద పేర్లే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, ఆల్ఫబెట్, అమెజాన్, మెటా వీళ్లే ఈ రేస్లో ముందున్నారు. కానీ వీళ్లే కాదు, గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టులు కూడా రంగంలోకి దిగి కొత్త కొత్త ఐడియాలతో వచ్చే స్టార్టప్స్కు ఫండింగ్ ఇస్తూ ఈ ఏఐ భూమి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ వీసీ ఫండింగ్ అంతా ఎక్కడికి వెళ్తోంది? ఎక్కువగా ఏఐకి పునాదిలాంటి ఫౌండేషన్ మోడల్స్ మీద, ఇంకా దానికి అవసరమైన కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు. అంటే బేసిక్స్ని బలంగా కట్టడం మీద ఫోకస్ చేస్తున్నారన్నమాట. మరి ఇంత డబ్బు పెడుతున్నారు కదా, ఆ డబ్బుతో ఏం కడుతున్నారు? ఈ బిలియన్ల డాలర్లు ఏఐ కోసం ఒక కొత్త శక్తివంతమైన ఇంజన్ను ఎలా నిర్మిస్తున్నాయో ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ కోడ్ చూడండి, చాలా బాగా చెప్పారు. ఈ పెద్ద టెక్ కంపెనీల ఖర్చు ఒక నది మీద కట్టిన పెద్ద డ్యామ్ లాంటిదట. అదేం చేస్తుందంటే డబ్బు, చిప్స్, టాలెంట్, ఎనర్జీ ఇలాంటి ముఖ్యమైన వనరులన్నింటినీ తమకు కావలసిన వైపు అంటే ఏఐ వైపు మళ్లిస్తోందన్నమాట. పవర్ఫుల్ పోలిక కదా. సో ఈ డబ్బుతో అసలు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా 3 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్లు కడుతున్నారు. 2, చిప్స్ కొరత లేకుండా చూసుకుంటున్నారు. 3, వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ స్టాక్స్ అంటే సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ వరకు అన్నీ వాళ్ల కంట్రోల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ 3 కలిస్తేనే ఆ ఏఐ ఇంజిన్ తయారవుతుంది. అయితే అంతా బానే ఉంది. ఇంత పెద్ద ఎత్తున డబ్బు పెడుతున్నారు, అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకోవచ్చు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంత పెద్ద పెట్టుబడితో పాటే కొన్ని పెద్ద రిస్కులు, సవాళ్లు కూడా వస్తున్నాయి. అవేంటో చూద్దాం. ప్రస్తుతం ఒక రకమైన టెన్షన్ నడుస్తోందన్నమాట. ఒకవైపు చూస్తేనేమో కంపెనీలు పోటీపడి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. మరోవైపేమో మార్కెట్ అడుగుతోంది, సరే ఇంత ఖర్చు పెడుతున్నారు, మాకు రిటర్న్స్ ఎక్కడా, లాభాలు చూపించండి అని. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాయి కంపెనీలు. కేవలం డబ్బు, లాభాల లెక్కలే కాదు, ప్రాక్టికల్గా కూడా కొన్ని సమస్యలున్నాయే. మార్కెట్ ఒడిదొడుకులు, కావలసిన చిప్స్ టైంకి దొరక్కపోవడం, ఈ డేటా సెంటర్లకు అవసరమైనంత పవర్ సప్లై లేకపోవడం, ఇలాంటివన్నీ ఈ ఏఐ ఇంజిన్ నిర్మాణ వేగానికి బ్రేక్లు వేస్తున్నాయి. దానికి తోడు పెట్టిన డబ్బుని వీలైనంత త్వరగా లాభాలుగా మార్చాలనే ప్రెషర్ కూడా ఉంది. సో అందరి మైండ్లో వచ్చే క్వశ్చన్ ఇదే, మనం ఒక ఏఐ బబుల్లో ఉన్నామా? ఎందుకంటే కొన్ని చోట్ల ఏఐతో మంచి రిజల్ట్స్ వస్తున్నా చాలా చోట్ల ఇంకా ఆశించిన స్థాయిలో రాబడులు రావడం లేదు. దీంతో ఇది కూడా .com బబుల్ లాంటిదేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ డబ్బు ప్రవాహం కేవలం డేటా సెంటర్లు, చిప్స్కే పరిమితం కాదు. ఇది మన వర్క్ ఫోర్స్ని అంటే ఉద్యోగులను, వాళ్ల టాలెంట్ని కూడా ఒక కొత్త దిశవైపు మళ్లిస్తోంది. ఉద్యోగాల స్వరూపాన్నే మార్చేస్తోంది. దీని వెనుక ఉన్న పెద్ద లక్ష్యమేంటంటే కాంప్లెక్స్ వర్క్ఫ్లోస్ని ఆటోమేట్ చేయడం. అంటే ఒక పనిలో ఉండే చాలా స్టెప్స్ని మనుషుల ప్రమేయం లేకుండా ఏఐతోనే పూర్తి చేయించడం. మరలా జరిగినప్పుడు జాబ్ మార్కెట్ మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా. అయితే ఆటోమేషన్ అనగానే ఉద్యోగాలు పోతాయనే భయం ఉంటుంది. కాని ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఏఐ వల్ల కొన్ని పాత ఉద్యోగాలు పోయినా దాన్ని మేనేజ్ చేయడానికి, దానికి సరైన ఆదేశాలివ్వడానికి, దాని భద్రత చూసుకోవడానికి ఇలా సరికొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్నాయి. పర్యవేక్షణ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డేటా ఆపరేషన్స్, ఏఐ సేఫ్టీ ఇవన్నీ అలాంటి కొత్త ఉద్యోగాలే. కంపెనీల లోపల కూడా టాలెంట్ మొత్తం ఏఐ వైపు షిఫ్ట్ అవుతోంది. మంచి టాలెంట్ ఉన్నవాళ్లందర్నీ ప్రాడక్టైజ్డ్ ఏఐ టీమ్స్లోకి, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్లోకి తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఒక స్టార్టప్ని దాని ప్రాడక్ట్ కోసం కాకుండా
కేవలం అందులో పనిచేస్తున్న టాలెంటెడ్ టీం కోసమే కోట్లు పెట్టి కొనేస్తున్నారు. సరే, ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్నొస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ట్రిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారంటే దీని వెనుకున్న లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? రాబోయే 2-5 ఏళ్లలో ఏం సాధించాలని చూస్తున్నారు? రాబోయే 2-5 ఏళ్లలో ఏం జరగబోతోందో ఒక అంచనా వేస్తే, మొదటి 2 ఏళ్లలో మార్కెట్లో ఉన్న చిన్న చిన్న కంపెనీలను ఈ టెక్ దిగ్గజాలు కొనేస్తాయి. ఆ తర్వాత 3 ఏళ్లలో ఏఐ మన రోజువారీ పనుల్లో, ఆఫీస్ వర్క్లో పూర్తిగా కలిసిపోతుంది. ఇక 5 ఏళ్ల నాటికి ఏ దేశం దగ్గర ఎక్కువ కంప్యూటింగ్ పవర్, ఎనర్జీ ఉంటే అదే ప్రపంచంలో ఏఐ లీడర్గా ఎదుగుతుంది. అంటే ఇదొక కొత్త రకమైన గ్లోబల్ కాంపిటీషన్కి దారితీస్తుంది. ఇక్కడ వాల్యూ క్యాప్చర్ అనే పదం చాలా ముఖ్యం. అంటే ఎవరు ఎక్కువ లాభపడతారు అని. సింపుల్గా ఏఐ టూల్స్ వాడినంత మాత్రాన సరిపోదు. ఏ కంపెనీలైతే తమ మొత్తం పని విధానాన్నే ఏఐకి అనుగుణంగా మార్చుకుంటాయో వాళ్లే నిజమైన విజేతలుగా నిలుస్తారు. వాళ్లే ఊహించని స్థాయిలో లాభాలు గడుస్తారు. సో చివరగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే. ట్రిలియన్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నారు, ప్రపంచం మొత్తం మౌలిక సదుపాయాలనే మార్చేస్తున్నారు. ఇంతా చేశాక ఈ ఏఐ విప్లవం వల్ల పుట్టే అసలైన విలువ, ఆ లాభం చివరికి ఎవరి చేతికి వెళుతుంది? ఇది మనం రాబోయే రోజుల్లో చూడాలి.